5 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మన మధ్య తిరిగి మన పొలిమేరు నుంచి ఆ పొలిమేరు దాకా అనేక రకాల హామీలు ఇచ్చి తర్వాత ఏరు దాటిన తర్వాత బోర్డు మల్లన్న చందంగా మనం వదిలేసి 4.5 సంవత్సరాలు ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత ఎక్కడికైనా బయటికి రావాలంటే 2000 మంది పోలీసులతో పరదాలు కట్టుకొని లేదా బ్యారికేడ్లు కట్టుకొని చెట్లు కొమ్మలు నరుక్కుంటా ప్రజల మధ్యకు వస్తున్నాడంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన హామీ ఒక్కటి నెరవేర్చలేదన్నది ప్రజలు నిలదీస్తారన్న భయంతో మాత్రమే రావట్లేదు. నువ్వు చెప్పినవన్నీ చేసి ఉంటే, నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఉంటే ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి భయం ఎందుకు? నేను 99% చేశా, 99% చేశాను. నేను పెద్ద ప్రసంగాలు ఇదలుచుకోలే. ఒక సినిమా ఉంటది, ఆ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ చెట్టు కిందకి పోయి మాట్లాడితే ఆకులు రాలుతుంటాయి. ఏం సినిమా అది? అత్తారింటికి దారి. ఎందుకంటే బ్రహ్మానందం అబద్ధాలు చెప్తే ఆకులు రాలుతుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెట్లు కొట్టేసి పోతాడు తెలుసా? ఆయన చెట్ల కింద పోతుంటే ఆకులు రాలితే తెలిసిపోతుంది తన బండారం అబద్ధాలు కోరు అనే విషయం తెలిసిపోతుందని. అటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధాలు కోరు ఏమన్నా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి.